Verify Stokes theorem. Verify Stokes theorem for the function f bar is equal to x square I plus xyj integrated round the square in the plane z is equal to 0, whose sides are along the lines x is equal to 0, y is equal to 0, x is equal to a, y is equal to a. Verify Stokes theorem for the function f bar is equal to x square I plus xyj integrated round the square in the plane z is equal to 0, whose sides are along the lines x is equal to 0, y is equal to 0, x is equal to a, y is equal to a. The given vector f bar equal to x square I plus y square j. So 2-dimensional గా ఉంది, k టర్మ్ లేదు. సో మనం సర్ఫేస్ ఇంటిగ్రల్తో డీల్ చేస్తాం కాబట్టి ఎప్పుడు కూడా ఏవో రెండే ఉంటాయి అంతే. ఎక్స్ స్క్వేర్ ఐ ప్లస్ xyj. మన బౌండరీస్ జాగ్రత్తగా గమనిస్తే z ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు అంటే అర్థం ఏంటది, xy ప్లేన్లో లెక్కంతా ఉంది అని అర్థం చేసుకోవచ్చు మనం. x ఈజ్ ఈక్వల్ టు 0 అనేది y యాక్సిస్ యొక్క సమీకరణం. x ఈజ్ ఈక్వల్ టు 0 అనేది y యాక్సిస్ యొక్క సమీకరణం. y ఈజ్ ఈక్వల్ టు 0 అనేది x యాక్సిస్ యొక్క సమీకరణం. x ఈజ్ ఈక్వల్ టు a అనే లైను ఈ x ఈజ్ ఈక్వల్ టు 0 y యాక్సిస్ అన్నాం కదా, దానికి ప్యారలల్ అవుతుంది x ఈజ్ ఈక్వల్ టు a అనే లైన్. ఆగింది కదా. సో మనం బౌండరీస్ తీసుకుని బౌండరీస్ని x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు a, y ఈజ్ ఈక్వల్ టు a అనేది గ్రాఫ్ మీద ఎలా ప్లాట్ చేస్తాము అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 అనేది y యాక్సిస్ యొక్క సమీకరణం. x ఈజ్ ఈక్వల్ టు a అనేది ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 0కి ప్యారల్గా ఉండే లైన్ అవుతుంది. అలాగే y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అది x యాక్సిస్ సమీకరణం. y ఈజ్ ఈక్వల్ టు a అనేది ఏమవుతుంది, ఈ y ఈజ్ ఈక్వల్ టు 0 అనే x యాక్సిస్కి ప్యారల్గా ఉంటుంది. సో మనం x ఈజ్ ఈక్వల్ టు a అనే లైన్ని, y ఈజ్ ఈక్వల్ టు a అనే లైన్ని తీసుకుంటే అండ్ y ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0 అని 4 లైన్లని గమనించుకుంటే ఆ లైన్ల యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఏమవుతాయి, x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0 యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ 0, 0 ఆరిజిన్ అవుతుంది. ఇక్కడ మనకి ఇది x ఈజ్ ఈక్వల్ టు a అనేటువంటిది ఈ x యాక్సిస్ మీద ఇప్పుడు y కోఆర్డినేట్ 0గా ఉంటుంది కాబట్టి a, 0 అనేది a అనే పాయింట్ అవుతుంది. ఇక్కడ y యాక్సిస్ మీద ఎప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి 0, a అనేది c అనే పాయింట్ అవుతుంది. ఇప్పుడు ఈ పాయింట్ x ఈజ్ ఈక్వల్ టు a, y ఈజ్ ఈక్వల్ టు a అనే లైన్ల యొక్క ఇంటర్సెక్షన్ కాబట్టి ఈ పాయింట్ మనకి a, a అవుతుంది. సో ఓవరాల్గా ఫస్ట్ లెవెల్లో మనం ఏం చేయాలి, ఇచ్చిన బౌండరీస్ ఆధారంగా మనం దీనికి సంబంధించిన పాయింట్స్ రాసుకోవటం అనేది చూడాలి. సో ఆరిజిన్ 0, 0, a, 0, a, 0, a అనే పాయింట్స్ ఈ లైన్స్ యొక్క ఇచ్చిన లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్స్ అయ్యాయి అన్నమాట. ఆ విషయాన్ని ముందు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ స్టోక్స్ థియరం స్టేట్మెంట్ ఏంటి, ఇంటిగ్రల్ ఓవర్ s కర్ల్ f డాట్ nds, కర్ల్ ఏంటంటే డెల్ క్రాస్ ఎఫ్ అని రాస్తాము. కర్ల్ f డాట్ nds ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ c ఉండాలి, అక్కడ s ఉంది, ఇంటిగ్రల్ ఓవర్ c f డాట్ dr. ఇది స్టేట్మెంట్ మనం ఇక్కడ రాసి వచ్చేయాలి. రైట్ సైడ్ ఉంది ఇంటిగ్రల్ ఓవర్ c f డాట్ dr అని ఉంటుంది, లైన్ ఇంటిగ్రల్. లెఫ్ట్ సైడ్ ఉంటుంది సర్ఫేస్ ఇంటిగ్రల్ కర్ల్ f డాట్ nds అని ఉంటుంది ఇక్కడ. సో ఫస్ట్ ఏం చేద్దాం, కర్ల్ f ఎంతో కనుక్కుందాం. ఒక్కొక్క ఐటమ్ని కనుక్కుంటూ వెళ్ళడమే ముందుకి. కర్ల్ f కనుక్కుందాం. కర్ల్ f ఏమవుతుంది, ఫస్ట్ రోలో i, j, k రాయాలి. రెండో రోలో డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్ రాయాలి. మూడో రోలో i కోఎఫిషియంట్ x², j కోఎఫిషియంట్ xy, k కోఎఫిషియంట్ 0లు వరుసగా రాయాలి. అంటే x² xy 0 అనేది మూడో రోలో రాయాలి.
అంటే కర్ల్ కనుక్కోవడానికి ఎప్పుడో కూడా పద్ధతి ఏంటి, ఫస్ట్ రోలో ఐజేకే రాయాలి, రెండో రోలో ∂x ∂y ∂z రాయాలి, మూడో రోలో x2 xy 0 రాయాలి. దీన్ని మనం 3/3 డిటర్మినెంట్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫామ్లో ఎక్స్పాండ్ చేస్తే I ఇంటూ ∂y ఆఫ్ 0 మైనస్ ∂z ఆఫ్ xy AD మైనస్ BC రూపంలో ఉంటుంది, అది 0 అయిపోతుంది. అలాగే మైనస్ J ఇంటూ ఇది ఉన్న రో కాలం తీసేస్తే ∂x ఆఫ్ 0 మైనస్ ∂z ఆఫ్ x2 అది కూడా 0 అవుతుంది. ప్లస్ K ఇంటూ ∂x ఆఫ్ xy అంటే y అవుతుంది, మైనస్ ∂y ఆఫ్ x2 అంటే 0 అంటే ky అనేది వస్తుంది. మీరు ఇక్కడ జాగ్రత్తగా ఒక 3/3 డిటర్మినెంట్ ఎలా ఎక్స్పాండ్ చేస్తాము అనేది ఫార్ములా వేసుకుని ఎక్స్పాండ్ చేసి చూడాలి. అప్పుడు I కోఎఫిషియంట్ 0 వస్తుంది, J కోఎఫిషియంట్ 0 వస్తుంది, K కోఎఫిషియంట్ y వస్తుంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా పేపర్ మీద పెన్ పెట్టి ట్రై చేయండి. నౌ LHS ఏంటి మనకి, కర్ల్ F డాట్ NDS. సో కర్ల్ F ఎంత అయింది, KY అయింది. మనం డిఎస్ ఏం చేస్తున్నాం, మనం డిఎస్ అంటే మనకి ఏంటిది, XY ప్లేన్ లెక్కన చేస్తున్నాం కాబట్టి, వాడు ZD కూడా 0 అని అక్కడ ఇండికేషన్ ఇచ్చాడు కాబట్టి XY ప్లేన్లో చేస్తున్నాం కాబట్టి మనకి డిఎస్ ఏమవుతుందంటే dx dy అవుతుంది. కర్ల్ డాట్ n KY డాట్ K, ఇక్కడ n అంటే ఏంటి, K అనమాట. ఎప్పుడైతే ZD కూడా 0 అని ఇచ్చాడో మనకి డిఎస్ అనేది dx dy అవుతుంది, n అనేది K అవుతుంది. దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేయడం ద్వారా ఇంటిగ్రల్ S y dx dy అనేటువంటి టర్మ్ దగ్గరికి వస్తాం మనం. ఈ టర్మ్ ఎలా వచ్చింది, కర్ల్ F డాట్ NDS రాయాలి. కర్ల్ F అంటే ఎంత, KY, n అంటే ఎంత, K. K ఎందుకైంది, Z 0 అనేటువంటి వాల్యూ అడిచాడు కాబట్టి XY ప్లేన్లో మనం లెక్కలు చేస్తున్నాం కాబట్టి XY ప్లేన్కి సంబంధించి n అంటే ఎంత, K అవుతుంది, ds ఎంత అవుతుంది, dx dy అవుతుంది. ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవడం ద్వారా ఇంటిగ్రల్ S y ఇంటూ n అంటే K పెట్టుకుంటే K డాట్ K అని కూడా 1 అన్నమాట. therefore y వచ్చింది, y అనేది వచ్చింది. ds అంటే dx dy. సో అల్టిమేట్ LHS వాల్యూ ఎంత వస్తుంది, ఇంటిగ్రల్ S y dx dy వస్తుంది. సో వైకి ఇంటిగ్రేషన్ అంతా ఫస్ట్ లెవెల్లో లిమిట్స్ ఎలా ఉన్నాయి మనకి, x = 0 to x = a, y = 0 to y = a ఇచ్చాడు కాబట్టి ఇంటిగ్రల్ 0 to a ఇంటిగ్రల్ 0 to a అనేది వస్తుంది లిమిట్స్ కింద మనకి. ఈ కర్ల్ F డాట్ NDS అంటే y dy dx వచ్చింది. ఫస్ట్ y dyని అప్లై చేయండి, y²/2 అవుతుంది. లిమిట్స్ a to 0 పెడితే అది a²/2 అవుతుంది. a²/2 అయితే మళ్ళీ దాన్ని dxతో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు a²/2 ఇంటూ x అని వస్తుంది, అండర్ 0 to a అంటే అది a³/2 అవుతుంది. సో ఇక్కడ 2 స్టెప్స్ పడతాయి. ముందు y dy అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుని ఇంటిగ్రల్ y dy అంటే ఎంత, y²/2 సబ్స్టిట్యూట్ చేసి లిమిట్స్ 0 to a సబ్స్టిట్యూట్ చేస్తే a²/2 వస్తుంది. ఇంటూ మళ్ళీ ఇంటిగ్రల్ dx కింద ఉంది కాబట్టి అక్కడ మళ్ళీ x వచ్చి లిమిట్స్ 0 to a పెడితే a³/2 అనేది ఆన్సర్ వస్తుంది. పేపర్ పెన్ పెట్టి ఇక్కడ సాల్వ్ చేయాలి మీరు. నౌ దిస్ ఈజ్ ద LHS వాల్యూ ఎంత వచ్చింది, a³/2 వచ్చింది. అంటే ఏం చేసాం, కర్ల్ F కనుక్కున్నాం, n అంటే K కింద, ds అంటే dx dy కింద తీసుకున్నాం. వాళ్ళు సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడం ద్వారా మనకి a³/2 వచ్చింది. నో RHS ఇంటిగ్రల్ CF డాట్ dr. ఇంటిగ్రల్ CF అంటే ఎంత ఇచ్చాడు, x² ప్లస్ xyz అని ఇచ్చాడు. F1 dx ప్లస్ F2 dy ప్లస్ F3 dz అనేది ఇంటిగ్రల్ F డాట్ dr అవుతుంది. F1 dx, F1 అంటే I కోఎఫిషియంట్ అంటే అది x² అనమాట. లెక్కలో I కోఎఫిషియంట్ అంటే x² ఇంటూ dx ప్లస్ J కోఎఫిషియంట్ ఇంటూ dy, xy ఇంటూ dy, K కోఎఫిషియంట్ ఇంటూ dz. K కోఎఫిషియంట్ లేదు కాబట్టి ఇక్కడ 0, dz 0 అయిపోతుంది అనమాట. సో ఇంటిగ్రల్ F డాట్ dr ఎలా వచ్చింది, ఇంటిగ్రల్ x² dx ప్లస్ xy dy అని వచ్చింది. నో ఇంటిగ్రల్ F డాట్ dr అంటే ఏం చేస్తాం మనం, అలాంగ్ OA కనుక్కుంటాం, తర్వాత AB కనుక్కుంటాం, తర్వాత BC కనుక్కుంటాం, తర్వాత CO కనుక్కుంటాం. ఈ 4 యాడ్ చేస్తే అప్పుడు అలాంగ్ ద కర్వ్ మనకి ఆన్సర్ వస్తుంది.
సో అలాంగ్ ఓఏ కనుక్కోవాలి అంటే ఓఏ అంటే ఏమైంది, ఓ అంటే 0 0, ఏ అంటే ఏ కమా 0. సో ఆ వాల్యూస్ మనం ఇక్కడ జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0 0 ఏ కమా 0 అంటే ఏమైంది, x 0 to a వస్తుంది, y 0 to 0. y 0 to 0 అంటే y ఈజ్ ఈక్వల్ టు 0, dy ఈజ్ ఈక్వల్ టు 0. సో dy ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అలాంగ్ ఓఏ. x ఈజ్ ఈక్వల్ టు 0 to a, ఇక్కడ dx ఈజ్ ఈక్వల్ టు 0 అని రాశాడు. దీన్ని కరెక్షన్ చేసుకోండి. మనకి x అంతా 0 to a, y అంతా 0 to 0. y 0 to 0 కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 0, dy ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకున్నాం. z ఈజ్ ఈక్వల్ టు 0 అది మెన్షన్ చేయక్కర్లేదు ఇక్కడ, మనం యాక్చువల్గా వాడు రాశాడే మనం మెన్షన్ చేయక్కర్లేదు. dx మటుకు ఏంటి 0 కాదు, x రన్నింగ్ ఫ్రమ్ 0 to a. సో మీరు క్వశ్చన్లో ఏదైనా ఒకవేళ తప్పు ఉంటుంటే దాన్ని కరెక్షన్ చేసుకోగలిగే ఐడియా కూడా ఉండాలి మనకి. సో ఇంటిగ్రల్ ఎఫ్ డాట్ డిఆర్ అంటే ఎంత, ఇంటిగ్రల్ 0 to a x యొక్క లిమిట్స్ x² dx, dy 0 కాబట్టి y టర్మ్ 0 అయిపోయింది. x² ఇంటిగ్రేషన్ అంతా x³ 3, లిమిట్స్ 0 to a సబ్స్టిట్యూట్ చేయండి. సో x³ 3కి 0 to a సబ్స్టిట్యూట్ చేస్తే a³ 3 - 0 అని వస్తుంది, దట్ ఈజ్ a³ 3. ఇప్పుడు అలాంగ్ ఏబీ చేసాం అనుకోండి. అలాంగ్ ఏబీ అంటే అర్థం ఏంటి, x a, 0 to a 0 to b a, a అంటే x a to a వెళ్తుంది, y 0 to a వెళ్తుంది. x a to a వెళ్తూ ఉంటే x ఈజ్ ఈక్వల్ టు a అని అర్థం, అంటే dx ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం. y 0 to a వెళ్తుంది అని అర్థం. సో x a to a వెళ్తుంది అంటే x ఈజ్ ఈక్వల్ టు a, అంటే dx ఈజ్ ఈక్వల్ టు 0, a కాన్స్టెంట్ కాబట్టి dx ఈజ్ ఈక్వల్ టు 0. y ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 0 to a, y 0 to a వెళ్తుంది. z 0 అనేది పనిగట్టు రాయక్కర్లేదు, అనవసరంగా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ వీడు. సో ఇంటిగ్రల్ ఏబీ ఎఫ్ డాట్ డిఆర్ అంటే అవుతుంది, అక్కడ యాక్చువల్గా ఏబీ దగ్గర ఏం రాయాలి మనం, x² dx రాయాలి. x ఈజ్ ఈక్వల్ టు a కదా, కాబట్టి a² dx, dx దగ్గర ఏమైంది 0 వచ్చింది. అండ్ xy dy, x నుంచి ఏ పెడితే అవుతుంది ay dy అవుతుంది. సో ay dy రావాలి ఇక్కడ. సో ఎనీహౌ ఏ నుంచి వైకి y²/2 అనేదాన్ని మనం ఇంటిగ్రేషన్ రాసుకుని లిమిట్ 0 to a సబ్స్టిట్యూట్ చేస్తే a³/2 అని వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి ఏమవుతుంది, dx 0 అయిపోతుంది, ఇక్కడ dy రాయాలి, ay dy అని రాయాలి. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. థర్డ్ అలాంగ్ బీసీ. అలాంగ్ బీసీ అంటే అర్థం ఏంటి, ఏ బి నుంచి సికి a, a to 0, a అంటే x a to 0 వెళ్తుంది, y a to a వెళ్తుంది. y a to a వెళ్తుంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు a, dy ఈజ్ ఈక్వల్ టు 0 అని కన్సిడర్ చేసుకుంటాం. సో dy ఈజ్ ఈక్వల్ టు 0 అని సబ్స్టిట్యూట్ చేసుకోవడం ద్వారా, x 0 to a అని సబ్స్టిట్యూట్ చేసుకోవడం ద్వారా మనకి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆర్హెచ్ఎస్ టర్మ్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 0 అయిపోతాయి. దేర్ఫోర్ మొత్తం ఆన్సర్ అంతా 0 వస్తుంది. ఫోర్త్ సిఓ. సిఓ అంటే ఏంటి, 0, a to 0, 0 అంటే x 0 to 0 ఉంది, y a to 0 ఉంది. y a to 0 ఉంది అనుకుని x 0 to 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు 0, dx ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు 0, dx ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ పెట్టుకుంటే x 0 పెట్టినప్పుడు ఇక్కడ 0 వచ్చేస్తుంది, dx 0 పెట్టినప్పుడు ఇక్కడ 0 వచ్చేస్తుంది. అల్టిమేట్గా మొత్తం అంతా 0 అవుతుంది అనమాట. అల్టిమేట్గా 0 అయిపోతుంది మొత్తం అంతా. సో మనం ఇంటిలో సి ఎఫ్ డాట్ డిఆర్ అంటే ఏంటి, 4 వాల్యూస్ కూడా యాడ్ చేయాలి. 4 వాల్యూస్ కూడా యాడ్ చేస్తే ½ ఇంటూ a³ ప్లస్ ½ ఇంటూ a³ ప్లస్ ½ ఇంటూ a³, అల్టిమేట్గా 3/2 ఇంటూ